చెరువులు ఆడడం మొదలెట్టారంటే బాబు కొడుకు వస్తాను. మరొకసారి ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన అంశాల్ని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రస్తావించమని పార్టీ ఇచ్చిన యొక్క సలహా ప్రకారం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 25, 1975 24 రాత్రి క్యాబినెట్ యొక్క అప్రూవల్ లేకుండా బలవంతంగా రాష్ట్రపతి చేత సంతకం పెట్టించి ఎమర్జెన్సీని ప్రకటించి పత్రికా రంగానికి ఉన్న హక్కులను పూర్తిగా హరింపజేయడం, 1,40,000 మందిని జైల్లోకి పంపించడం, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి, అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెజ్ 20 మంది మరణించడం, దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని పూర్తిగా హరింపజేసి 19 నెలలు పెద్దలందరినీ జైల్లో పెట్టడం, ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి యొక్క పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక రాష్ట్రాల్లో ముస్లిమ్స్కి పిల్లలు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేటువంటి పరిస్థితి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పేరిట దమనకాండ చేయడం, వ్యక్తి యొక్క పాలన మీద ఇందిరాగాంధీయే ఇండియానే ఇందిరాగాంధీ అని డీకే బరువా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించడం, అహంకార పూరిత వైఖరితో అధికారాన్ని కోల్పోవడం మనం గమనించాం. ఇప్పుడు కూడా అదే అహంకార పూరిత వైఖరి, అలాంటి ఆలోచన ధోరణి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి విజయం సాధించినప్పటికీ మూడోసారి పార్లమెంట్లో వారి పోకడలు ఏ విధంగానూ కూడా మారిన పరిస్థితి మనం గమనించడం లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి మాటలనే మాకు అనుమానాలు ఉన్నాయని ఓడిపోయిన పార్టీ ప్రకటించడం హాస్యాస్పదం. ప్రజలిచ్చిన తీర్పుని
గౌరవంతో హుందాగా స్వీకరిస్తున్నాం అనే భావన వైసీపీలో ఏర్పడాలి. హుందా ప్రజా తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజలిచ్చినటువంటి మొన్న తీర్పు ఒక సంచలనమైనటువంటి తీర్పు. ఈ తీర్పుని ఎనలైజ్ చేసుకోవాలి రాజకీయ పక్షాలు. ఓటమి చెందినవారు, విజయం సాధించిన వారు రెండు విధాలుగా ఎందుకు ఓటమి చెందాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా ఒక సమగ్ర సమిష్టి ప్రణాళికతో, సమగ్ర అభివృద్ధితో వికసిత భారత్ అనేటువంటి ఆలోచనని ఆంధ్ర రాష్ట్రంలో వికసిత ఆంధ్ర అనేటువంటి ఆలోచనతో ప్రజలిచ్చిన ప్రజాస్వామ్యంలో ఓటుకి విలువని అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మానవ వనరుల్లో అద్భుతమైనటువంటి రాష్ట్రం. ప్రపంచ దేశాల్లో 100కి 10 మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే 10% ఉండడానికి ప్రధానమైన కారణం మానవ వనరులు. అలానే మానవ వనరులే కాదు, గుజరాత్ తర్వాత 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ తీర ప్రాంతం మూలంగా ఈవేళ మత్స్య సంపద మూలంగా 40,000 కోట్ల రూపాయలు విదేశ మారక ద్రవ్యం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితి. మత్స్య సంపద, అలానే సముద్రం ఆధారంగా మరింత ఓడరేవుల నిర్మాణం, అలానే ఇప్పటికి కూడా మన రాష్ట్రం నుంచి మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి. పాకిస్తాన్కు కూడా పట్టుబడినటువంటి పరిస్థితి మన మత్స్యకారులు. మెడ్రాస్ బోర్డరు, అలానే గుజరాత్ బోర్డరు, గుజరాత్ వెళ్తారు, మద్రాసు వెళ్తారు, అదేవిధంగా కర్ణాటక వెళుతున్నారు. ఈ వెళ్ళేటటువంటి కార్మికులు రక్షించాలంటే వారికి బెర్తలు కట్టాలి. నరేంద్ర మోడీ గారు 60-40 రేషియోలో వీళ్ళ కోసం బెర్తలు కట్టడం కోసం 14లో స్కీమ్ పెట్టారు. అది ఇంకా కూడా రాష్ట్రంలో నత్తనడగ్గా నడుస్తుంది. దీని మీద చాలా స్పీడ్గా ప్రభుత్వం స్పందించాలి. ఈ కార్మికులను ఆదుకోవాలి. బెర్త్ ఉంటే కిలో చేపలు 200 అమ్మితే అదే బెర్త్ ఉంటే 500 రూపాయలు అమ్మడానికి అవకాశం ఉంటుంది. వలస వెళ్ళే కార్మికులు కూడా నిలుపుదల అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సీ కోస్ట్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయడం,
దీనికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రంలో బీజేపీ 3 కలిసి రూపొందించిన మీదట ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా ఉన్న ఆర్థిక స్థితి దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. దీనిలో ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ని నిధుల్ని బాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వడానికి ఎప్పుడూ సుముఖంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7,000 కోట్లు, గత ప్రభుత్వం 10,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో మరింత సమర్థవంతంగా గ్రామీణ అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. ఈ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది, రోడ్లు లేని పరిస్థితిని మనం గమనించాం. అవి మరలా పునర్నిర్మాణం కావాలంటే ఈ నిధులు మరింత ఎక్కువగా తీసుకురావాలి. వచ్చే నిధులతో గ్రామీణ పునర్నిర్మాణం, ఆ విధంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల మీద ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని నేను చెప్పడం లేదు. ముగ్గురు కలిసి మరిన్ని నిధులు 16, 18 2 జనసేన ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, బీజేపీ 3 ఎంపీలు ఆ విధమైనటువంటి పదరచనని చేస్తూ, అలానే హెల్త్కి సంబంధించి, అదేవిధంగా విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో హెల్త్లో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ మిషన్, రూరల్ హెల్త్ మిషన్, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో మన రాజమండ్రిలో 10 కోట్లు పెట్టి ఒక ప్రత్యేకమైన మహిళలకి అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ నుంచి మహిళలకి ప్రత్యేకించి డెలివరీకి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్మించారు. మొన్న అర్బన్ హెల్త్ మినిస్టర్, అలానే హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఒక రక్త పరీక్షకు సంబంధించింది, దానికి కూడా 5 కోట్లు ఇచ్చారు. అలానే ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి 60-40 రేషియోతో ఉన్న ప్రణాళికని అది క్లోజ్ అయింది. దానికి కూడా నిధులు మరలా కేంద్రం ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, రూరల్ హెల్త్ మిషన్లో కానీ, ఇది కాకుండా ఈ మధ్యకాలంలో కేంద్రం 1 కోటి లక్ష కోట్లతో దేశంలో ఉన్న కారిడార్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలి. ఆల్రెడీ జరుగుతున్నాయి, మరింత పెంచాలి. దీంట్లో ఆంధ్ర రాష్ట్రానికి 9 లక్షల కోట్లు రావడానికి అవకాశం ఉంది. దాని మూలంగా ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అత్యధికంగా జరగడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి దానిలో పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో ఆల్రెడీ కేంద్ర మంత్రిని మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, స్టీల్ మినిస్టరు వర్మ గారు కలిసి కేంద్ర మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, క్యాబినెట్ మినిస్టర్కి. ఈ విధంగా మరింత చురుగ్గా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో
మూడు పక్షాలతో కలిపి బీజేపీకి కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి నిధుల విషయంలో మరింత బాధ్యతతో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజ్యాంగాల మూలంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూసాం. చాలా రాజ్యాంగాలు, చాలా వ్యవస్థల్ని నిర్మాణం చేశాం. దాని మూలంగా వచ్చినటువంటి ఫలితాలు కూడా చూసాం. అర్థం చేసుకుని ప్రతిపక్షమే కావాలి, ప్రజాపక్షంగా మనం వ్యవహరించాలి. కాపాడండి అందరూ దీన్ని ఇలాగే కాపాడుతుంటారు.